హాయ్ రోహిత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నానండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి ఆఫ్టర్ బ్రేక్. థ్యాంక్స్. ఓకే సార్, ప్రతినిధి అనేది మీ కెరీర్లో చాలా స్పెషల్ ఫిలిం. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రతినిధి 2 తీసుకురావడానికి మోటివేషన్ ఏంటి, కారణం ఏంటి? స్క్రిప్ట్ అండి. ఇనీషియల్గా ఈ కథ చెప్పినప్పుడు ప్రతినిధి వాజ్ నాట్ ద టైటిల్. వీ థాట్ ఆఫ్ అదర్ టైటిల్స్ ఇది, బట్ వెన్ వీ వర్ డిస్కసింగ్ ద స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీ ఫౌండ్ లాట్స్ ఆఫ్ సిమిలారిటీస్ అండి. అంటే క్యారెక్టర్ సిమిలారిటీస్ ప్రతినిధి కంటిన్యూషన్ లాగే ఉన్నాయి. సో వీ ఫెల్ట్ అంటే మళ్ళీ కొత్త ఏ జానర్ చెప్తున్నాం ఏంటి అనేది ఒక టైటిల్తో ఇట్ విల్ ఆల్రెడీ గెట్ జస్టిఫైడ్. సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నాం అనేది. సో అందుకని వీ ఫెల్ట్ ప్రతినిధి 2 వాజ్ ద రైట్ టైటిల్ అండి ఫిల్మ్కి. ఓకే, సో మీరు ఒక బ్రేక్ తర్వాత యు ఆర్ కమింగ్ బ్యాక్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్ ఆఫ్ యువర్ కెరియర్ ప్రతినిధి 2 చేస్తే మీరు చేసినప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. దానికి ఒక మూర్తి గారు లాంటి ఫిల్మ్లో ఎక్స్పీరియన్స్ లేని ఆయనకి చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఆయన చెప్పిన ఐడియా నచ్చిందండి. అండ్ ద వే హీ బ్రాట్ ఆల్ ద దానికి సంబంధించిన ఎలా ఉండాలి ఏంటి అని హీ గాట్ లాట్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. కలర్ ప్యాలెట్స్ ఎలా ఉండాలి మొత్తం. ఐ ఫెల్ట్ హీ కెన్ డూ జస్టిస్. సి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వన్ సీస్ ద ఫిల్మ్ కదా. సో తన కథని తను ఎలా చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చిన తర్వాతే వీ టుక్ అ కాల్ అండి. ఆయన చేస్తేనే బాగుంటుంది. Because someone and the hero is a journalist. He'll know the nuances better than anyone else. Yeah. So యూజువల్లీ ఇక్కడ మీరు తీసుకునే మీ పొలిటికల్ ఫ్యామిలీ నేపథ్యం అయితే ఏంటి, లేకపోతే కథ ఇప్పుడు కథ రిలేటబిలిటీ ఉండే సిచ్యువేషన్స్కి అయితే ఏంటి? చాలామంది ఇప్పుడు టీడీపీ ప్రో సినిమా అని చెప్పి ఒక ముద్ర వేయడానికి ట్రై చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? జనరల్లీ అంటే we are not trying to uplift or degrade anyone. That is for sure in this film. And definitely because na surname Nara kabatti there will be inclinations. Daniki I can't help it. I can't change my surname. And if na inti peru sir Nara kakapoyinte they would have seen it as a neutral film emo. Because of my surname people are thinking we are inclined towards one side and trying to promote it as a pro film. But this is a film which questions the system. సో అంటే ట్రైలర్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రో ఫిల్మ్ అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే వీఆర్ చాలా ప్రాపగండా సినిమాలు చూసాం మనం ఆల్రెడీ. ఆ చూసిన కళ్ళతో చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్. బట్ పొలిటికల్గా రిలవెంట్ అవుతుంది అంటారా? ఐ మీన్ కొన్ని పార్టీస్ ఐడెంటిఫై చేసుకునేలాగే ఉంటుంది అంటారా? బేసిక్గా ఏంటంటే సిస్టమ్ క్వశ్చన్ చేసే ప్రాసెస్లో యూ విల్ ఫైండ్ క్యారెక్టర్స్ విచ్ దెర్ విల్ ఆల్వేస్ బీ అ హౌస్ ఆఫ్ లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద పొజిషన్. సో ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. సో యూ మైట్ ఫైండ్ స్మాల్ రిజంబ్లెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే చూసే విధానం బట్టి. ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఇఫ్ ఐ మై నేమ్ సర్నేమ్ ఇస్ డిఫరెంట్ వన్, పీపుల్ వుడ్ హ్యావ్ పర్సీవ్డ్ ఇట్ యాజ్ అ డిఫరెంట్ పర్సెప్షన్. సో తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ జనరలీ సిస్టంలో కొన్ని ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఆర్ తెలుగు స్టేట్స్ బట్ ఫ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద సిస్టమ్ని క్వశ్చన్ చేసే ట్యాప్ చేస్తున్నాం అంతే అండి ఆ క్వశ్చన్స్. టీవీ స్టూడియోలో మూర్తి గారు ఆల్వేస్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఫైర్ వర్క్స్. సెట్లో ఎలా ఉంటారు? యాక్చువల్లీ ఇట్స్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ పర్సన్ ఆన్ సెట్స్ అండ్ అంటే ద వే హీ హ్యాండిల్ సినిమా ఇస్ అగైన్ అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సో యూ నీడ్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ షుడ్ బీ కూల్. అప్పుడే ఏంటంటే ద హోల్ సిస్టమ్ వర్క్స్ ప్రాపర్లీ. యా. సో యాక్చువల్లీ ఆయన హీస్ అ వెరీ కూల్ గై అవుట్ సైడ్. నేను ఫస్ట్ అంతకుముందు టీవీలో చూడడమే. నేను ఫస్ట్ కలిసినప్పుడు నేను అలాగే అనుకునేవాడిని, ఈయన అరుస్తూనే ఉంటారేమో ఈవెన్ సెట్లో కూడా. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ రిగార్డింగ్ ది స్క్రిప్ట్ ఐ అండర్స్టూడ్ హీ హాజ్ అ డిఫరెంట్ సైడ్ ఆల్ టుగెదర్. హీస్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్ గై యాక్చువల్లీ బయట. But we have a different perception because we have seen it only on that because it's his work. అంటే కెమెరా ముందు వేరే డిఫరెంట్ పర్సన్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు మేబీ. No, it is like his his passion to do the right thing for his profession. Yeah, for his profession. So that is where the anger comes. Okay. సో అంటే ఆయన చాయిస్ కూడా దానివల్ల కూడా కొంచెం ఈ ముద్రలేసే కార్యక్రమం జరుగుతుంది కదా. అంటే డిడ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఆ టైంలో? ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ మూర్తి గారు, ఈవెన్ ఇఫ్ దర్స్ అనదర్ డైరెక్టర్ ఇట్ విల్ బీ బికాస్ ఆఫ్ మీ ఇట్ విల్ బీ ఇన్క్లైన్డ్. they'll push it that side only. Okay. So that I cannot change కదండి. Okay. So
ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి మెజారిటీ వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్కి చాలా క్విక్గా మారిపోతుంది ఓటీటీ వల్ల ఇంకోటి వల్ల ఒక ఎవల్యూషన్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది అప్ టు డేట్ ఉండటం అనేది ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ కూడా చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది ఇప్పుడు మూర్తి గారు హీఈస్ అప్డేట్ ఇన్ టెలివిజన్ సెగ్మెంట్ ఆయన ఫిల్మ్ మేకింగ్కి వచ్చేటప్పుడు ఎంత అప్డేటెడ్గా ఉన్నారు అనుకుంటున్నారు? హీ హ్యాస్ అ గుడ్ టీమ్ అండ్ హీ హ్యాస్ అ గుడ్ ఐ బేసిక్గా దే కేమ్ అప్ విత్ ద హోల్ చెప్పాను కదా నాకు రిఫరెన్స్ దగ్గర నుంచి కేమ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ డేటా ఆయన హీస్ సీన్ లాట్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫిల్మ్స్ కానీ లేకపోతే హౌ ద కలర్ టోన్ షుడ్ బి హౌ ద క్యారెక్టర్స్ షుడ్ అపియర్ సో హీ హెస్ డన్ అ pretty good homework about each and every character and how they should behave and every small details. So he is నేను చాలామంది కొత్తలతో సినిమాలు చేశానండి ఐ కెన్ సే హీఈస్ బెటర్ దెన్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ ఐ వర్క్ విత్. మంచి కాంప్లిమెంట్. సో ట్రైలర్లో ఫ్రీబీస్ మీద ఒక డైలాగ్ వచ్చింది ఆ డైలాగ్ డైరెక్ట్గా ఏపీలో ఉన్న కండిషన్స్ని రిఫ్లెక్ట్ అయ్యేలా ఉందని అంటున్నారు కొంతమంది. No, AP అనే కదండి యూ టేక్ ఈవెన్ ఇన్ న్యూయార్క్ దేర్ ఇస్ ఏపీ టు సమ్ ఎక్స్టెంట్ తెలంగాణ తప్ప ఇంత ఫ్రీబీస్ కల్చర్ దేశంలో ఎక్కడే లేదు. నో వరల్డ్ వైడ్ దేర్ ఆర్ ఫ్రీబీస్ దేర్ ఇస్ వెల్ఫేర్ అట్లీస్ట్ అంటే మనకేంటంటే ఆ లైన్ దాటేసి డేంజర్ మార్క్లో ఉంది కదా అంటే డేంజర్ బట్ మీరు టోటాలిటీ ఆఫ్ ద సీన్ చూసినప్పుడు యూల్ అండర్స్టాండ్ ద డైలాగ్కి వాల్యూ ఎందుకు అన్నాం అనేది యూల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ బట్ దెర్ ఇస్ వెల్ఫేర్ మనం ఇక్కడనే కాదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ పూర్ అండ్ అగ్రికల్చర్ డిపెండెంట్ కాబట్టి ఫ్రీబీస్లో ఉండాలి వెల్ఫేర్ బట్ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్. అంటే ట్రైలర్లో ఇట్ మైట్ హ్యావ్ బీన్ సౌండెడ్ రాంగ్ బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇన్ టోటాలిటీ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ సెన్స్ అనేది నా ఫీల్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రైలర్ అదే కదండి, యు షుడ్ టీజ్ ద ఆడియన్స్ రైట్ సో వి టీజ్ ప్రాపర్లీ అయితే అంతే యు ఆర్ సక్సెస్ దేర్. బట్ ఐ వాస్ ట్రైయింగ్ టు లెర్న్ ది యాక్చువల్ సీ ద సిచ్యువేషన్ బట్ నాట్ ఓన్లీ ఇన్ ద సదర్న్ స్టేట్స్ ఎవ్రీవేర్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ద ఫ్రీబీస్తో. ఈవెన్ ఇన్ తమిళనాడు తీసుకోండి, యూ టేక్ ఇన్ తెలంగాణ తీసుకోండి, ఏపీ తీసుకోండి. సో ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్ వన్ స్టేట్. ఈవెన్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రతి చోట ఎంతో కొంత దే ఆర్ ట్రైయింగ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కదా. ఒక చోటే ఆ ప్రాబ్లం ఉంది, మరి టోటల్గా ఫ్రీబీస్లోకి ఇంక్లైన్ అయిపోయాడు. బట్ ఐ థింక్ అదే సిచ్యువేషన్ సినిమా చూస్తే యూల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ బెటర్ సెన్స్. ఈ సినిమాలో ఉండే పార్టీ కూడా అంతేనా, డెవలప్మెంట్ని ఇగ్నోర్ చేసి ఫ్రీబీస్ని వైపు ఎక్కువ ఇంక్లైన్ ఉండే పార్టీ అంటారా? సినిమాలో అంత డీటెయిల్డ్గా అంత చెప్పామనేది నాకైతే వీఆర్ నాట్ డిస్కసింగ్. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఇంపాక్ట్స్. సో ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ థింక్ ప్రాబ్లీ ఫోకస్ అనేది ఫ్రీబీస్ మీదే ఉండి డెవలప్మెంట్ ఇగ్నోర్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ మీద వీఆర్ నాట్ టాకింగ్ దట్ డీటెయిల్ బట్ దిస్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ సెన్స్ అండ్ వీఆర్ నాట్ ట్రైయింగ్ టు టార్గెట్ ఎనీథింగ్. But it's a genuine problem kada. No, see the problem is there. I can't ignore it. But in this we are not trying to typecast someone into that. Okay. That is for sure. Okay. Sometimes films reflect the society kadandi. No, this is definitely it should. This film Pratinidhi anedi it should reflect the society. అంటే మీరు అన్నట్టు ఏంటంటే నారా అనే పేరు వల్ల అది వస్తుంది కానీ ideally some XYZ Rohit if makes a films on freebies it will affect valla it's still relevant to the society. No, see definitely there will be relevance to the society and it is not only one state or something but definitely it is going to be a point which is going to be talked. We talked about vote. See even in Tamil Nadu you take few states the voting is very less. See we talked even about that dan gurinchi discussion chesam how important vote is. దిస్ ఇస్ నాట్ ఓట్ మనకేదో జస్ట్ ఏదో సరదాగా హాలిడే ఇచ్చినట్టు కాదు కదా. వీ ఫాట్ ఫర్ ఇట్, వీ ఫాట్ ఫర్ ద రైట్ టు ఓట్ అండ్ నౌ వీఆర్ నాట్ ఓటింగ్. సో ఈవెన్ దాని గురించి డిస్కషన్ చేసాం. సి దట్ ఈస్ అ మేజర్ ఎలిమెంట్ విచ్ వీఆర్ గోనా టాక్ ఇన్ దిస్ ఫిల్మ్. సి విత్ ఆ స్టోరీ ఈ రిలవెన్స్ అనేది అన్నీ ఉన్నా సరే దిస్ ఇస్ ద అనదర్ ఎలిమెంట్ విచ్ వీ ఫెల్ట్ వీ నీడ్ టు టాక్. అంటే ఓటింగ్ మీరు ఇప్పుడు చెప్పిన తమిళనాడులో ఓటింగ్ తక్కువ అవన్నీ మాట్లాడితే చాలా వరకు డిస్కషన్ జరిగేది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ చాలా పర్సంటేజ్ చాలా తక్కువ ఓట్ చేస్తుంది. కొంతమంది మిగతా ఓటర్స్లో చాలామందిని ఈజీగా ఫ్రీబీస్తోనో లేకపోతే ఎలక్షన్స్ ముందు ఇచ్చే డబ్బులతోనో లిక్కర్తోనో ఇన్ఫ్లుయెన్స్ చేసి
అదే మెజారిటీ డెసిషన్ అయిపోతుంది కొంతమంది రిలక్టెన్స్ వల్ల. దట్ ఈస్ ట్రూ. అదేదన్నా రిఫ్లెక్ట్ అవుతుంది స్టోరీ? దట్ ఈస్ వెరీ ట్రూ. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మేము సినిమాలో మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటి అంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ నీకు నచ్చినా నచ్చకపోయినా యువర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అవును. ఈవెన్ ఇఫ్ యూ ఓట్ యూ డోంట్ ఓట్. సి మనకి ఏదైనా సరే ద గవర్నమెంట్ డిసైడ్స్. సి వాట్ వీ నీడ్ టు స్టడీ ఇట్స్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్. అవును. What should be in your books, what you should eat at what price is decided by the government. Where you need to walk, where you need to drive your car is decided by the government. అవును. So everything is decided by the person whom you didn't vote or whom you voted for. అవును. So that you need to realize. So that is the discussion we are saying. ఓకే. It is telling the world that you are still there and I voted. ఓకే. So that is a more important aspect which we felt we need. ఈ సినిమా చేయడానికి one of the main reason అది. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. పీపుల్ డోంట్ రియలైజ్. దే థింక్ ఇట్స్ అ హాలిడే. నేను వేయడం వల్ల ఏమొస్తుంది అంటారు. ఓకే. నువ్వు వేయకపోవడం వల్ల కూడా నీకేం రాదు. బట్ ఎవ్రీథింగ్ ఇస్ డిసైడెడ్ బై దెమ్. ద అమౌంట్ యూ పే ట్యాక్స్ ఇస్ డిసైడెడ్ బై ద పర్సన్ హూమ్ యూ హ్యావెంట్ ఓటెడ్ ఫర్ ఆర్ హూమ్ యూ హ్యావ్ ఓటెడ్ ఫర్. సో అది రియలైజ్ అవ్వాలి అంటున్నా. సి ఐ మైట్ నాట్ చేంజ్ ద హోల్ సిస్టమ్ బట్ ఐ కెన్ క్రియేట్ అ థాట్. అవును. సో అది దట్ ఈస్ వాట్ ద మోటో ఇస్. అంతే కదా. చాలామంది ఏంటంటే పాలిటీషియన్స్లో రిపీటెడ్గా వి హియర్ దిస్, నాకు జనాలు దీని గురించే ఓట్లు వేసారు. ఇఫ్ సమ్మన్ ఈస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఫ్రీబీస్, నాకు ఫ్రీబీస్ కోసమే జనాలు ఓట్లు వేసారు. దే ఓటెడ్ మీ సీయింగ్ మై మేనిఫెస్టో ఆఫ్ ఫ్రీబీస్, కాబట్టి నేను ఇదే చేస్తా, వై ఆమ్ ఐ రాంగ్ అంటున్నారు. సో ఎక్కువ మెజారిటీ పీపుల్ ఓట్ చేసి వాళ్ళు డెసిషన్ చెప్తే ప్రాబ్లీ దేర్ డెసిషన్స్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చేమో. బికాస్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ సిటీస్ అండ్ అర్బన్ ఏరియాస్ దే ఆర్ నాట్ ఓటింగ్. If they also show their voice, this will be a better country. See, today we don't vote, and 4 years we say they've increased that rates, they've increased the rate pencharu, adi baaledu idi baaledu. You should vote first. You decide. It's in your hands. నువ్వు ఒకరోజు హాలిడే అని ఫీల్ అయితే 4.5 ఏళ్ళు నువ్వే కదా బాధపడేది. అంతే కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్. సి దిస్ ఫిలిం వీ మైట్ బీ టాకింగ్ how the system should work and everything. I don't think I can change anything, but I can create a thought. So that is what and my also intent. you are creating a thought at the right time, right? Just before the election. See, best example is when I did Pratinidhi 1. My first reaction to do that film was chiller. ఎందుకంటే నేను చాలా దగ్గరికి వెళ్ళి చిల్లర వదిలేసాను. దట్ అకౌంట్స్ టు దట్ మచ్ అనేది నేను రియలైజ్ అవ్వలేదు. ఆ పెట్రోల్ తర్వాత పెట్రోల్ కొన్ని పైసలు రిటర్న్ ఇవ్వమని అడుగుతారు, ఒక డైలాగ్, ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్లీ పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఐ రియలైజ్డ్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్. అండ్ డిమానిటైజేషన్ గురించి వెన్ ఐ వాజ్ ఈవెన్ లెర్నింగ్ మై లైన్స్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ గోన్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అలాంటిది 2 yearsలో ఐ సా దట్. సో ఐ మైట్ నాట్ చేంజ్ ఎనీథింగ్, బట్ ఐ కెన్ క్రియేట్ అ క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్ మైండ్ సేయింగ్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సార్, ప్రతినిధి 1లో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ అంటే అది కాదు. యూ డోంట్ ఫైట్, యూ డోంట్ డ్యాన్స్, ఐటమ్ నెంబర్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఏ పర్ఫెక్ట్ కమర్షియల్ మెటీరియల్. ఎందుకంటే చాలా వరకు కొన్ని సీన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఈ ప్రతినిధి 2ని ఎలా ప్యాకేజ్ చేశారు? ప్రతినిధి 2, see, basically 14 there was no divide between OTT and theatrical. See, either it was like films people like or they don't like. There is no divide. But now you need to package films with elements which works in theatres. You need to bring masses to the theatres. Daniki you need elements. So you need engaging screenplay, at the same time you need elements which are not over the top. అంటే ఇప్పుడు ప్రతినిధి లాంటి సినిమాలో నేను 5 పాటలు పెట్టలేను. నేను 5 పాటలు పెట్టలేను. See, I have one song in the film which is a hero intro song which reflects the hero's character. Okay. And there is a song in the second half. Ante tappa there is no other additional songs. And the action, we have glorified action. See, there is action in the script itself, but we have glorified it to make it more appealing to the audience. Okay. Yeah. So, రోహిత్ గారు కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు అందరూ ఇంకా ఫిల్మ్స్ వదిలేసి పాలిటిక్స్కి లైన్ క్లియర్ చేసుకుంటున్నారేమో అనుకున్నారు. అసలు ఏంటి ఆ బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? 2016 after Georgetown, I think, I don't know, I lost track of what I was doing. నేను ఏ సినిమాలు చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను కూడా తెలియదు. ఐ వాజ్ ట్రయింగ్ టు చేస్ సక్సెస్. కమర్షియల్ అంటే రన్ ఆఫ్ ద మిల్ ఫిల్మ్స్ వైపు కమర్షియాలిటీస్ ఎలిమెంట్స్ విచ్ ఇవి ఉంటేనే సినిమా వర్కౌట్ అవుతుంది అనే ఎలిమెంట్స్ వైపు ఐ వాజ్ టేకింగ్ టూ మెనీ స్టెప్స్. ఒక ఫ్యూ ఫిల్మ్స్ విచ్ ఐ డెంట్ లైక్ రిలీజ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్
ఏం చేస్తున్నాను కూడా అర్థం కాలేదు నాకు. సో ఐ థాట్ ఓకే ఫస్ట్ ఐ నీడ్ టు స్టాప్. సి సినిమా ఇస్ లైక్ అ లూప్. బిఫోర్ యూ రియలైజ్ యూర్ గాన్. సో టైం లూప్, ఎందుకంటే ఇది అయిపోయే లోపల ఇంకోటి స్టార్ట్ చేస్తాం, ఆ ప్రాసెస్. సో యూ నీడ్ టు స్టాండ్ స్టిల్. సో ఐ స్టూడ్ స్టిల్, బట్ దట్ గాట్ ఎక్స్టెండెడ్. Then COVID happened. We had to start in 2020. Then my dad was not well. So then we started working on scripts. Now I have 5-6 scripts bound. I was working on cinema only. నేను సినిమా మీద పని చేస్తున్నాను, స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకుంటా. Now we have 4-5 scripts lined up and we are working on it. సో రోహిత్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ నుంచి ఎవరైనా యాక్టర్స్ వస్తే ఫస్ట్ నుంచి కూడా ఒక మైక్రో మేనేజ్ చేసే కల్చర్ మన సొసైటీలో ఉంది. అంటే వీడు ఎంటైటిల్డ్, వీడికి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి చూస్తారు. రోహిత్కి కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది స్టార్టింగ్లో. బట్ వేర్ యూ స్టూడ్ అవుట్, నాకు గుర్తున్నంత వరకు యువర్ ఆల్వేస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. స్టార్టింగ్లో అన్నీ కొంచెం డిఫరెంట్ అటెంప్ట్స్ చేశారు. అక్కడి నుంచి ఈ లూప్లో పడిపోవడానికి వాట్ ఈస్ ద రీజన్? కమర్షియల్ సక్సెస్. See, basically here, end of the day, it's all numerics, numbers. I was doing different genres when we were doing still commercial pot boilers. So the audience shift was not there. See, post-COVID, the shift was big. Unfortunately, I didn't do in that phase. Now, okay, so nothing late. But see, I was trying to chase success. I was not doing films which I like. I started ఏంటంటే ఓకే ఈ ఎలిమెంట్స్ ఉంటే ఆ సినిమా మన వర్కౌట్ అయింది కదా, సో లెట్స్ పిక్ సంథింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. దట్ ఐ నెవర్ డిడ్ బిఫోర్. సో దట్ వాస్ ద బిగ్ డ్రాబ్యాక్ అనేది నా ఫీలింగ్. Problem is ఆ టైంలో you were at a wrong time. No, you were doing films at wrong time. Probably I was 5 years earlier, so this 5 years break has make me neutral. So let's see. Okay. So మీ గురించి తెలిసిన వాళ్ళతో ఎవరితో మాట్లాడినా సరే రోహిత్ సినిమాల గురించి ఎంత మాట్లాడతారో రోహిత్ యాజ్ ఎ సన్ గురించి ఎక్కువ మాట్లాడతారు నాతో. మీరు ఫాదర్తో కానీ ఎంత బాండింగ్ ఉంటుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. యూజువల్లీ ఏంటంటే సొసైటీలో ఒక ఎలైట్ క్లాస్, రిచ్ ఫ్యామిలీస్, పొలిటికల్ ఫ్యామిలీస్లో ఆ ఎదిగే కొద్దీ అలాంటి కనెక్షన్స్ తక్కువ ఉంటాయని చెప్పి జనాలు కామన్గా ఫీల్ అవుతారు. సో అసలు ఏంటి రోహిత్ ఆ ఫ్యామిలీ సైడ్ ఏంటి అంత, ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉంది ఏంటి? మై ఫాదర్ ఇస్ మై బిగ్గెస్ట్. అసలు నేను సినిమా అనేది దిస్ ఇస్ మై ఫాదర్స్ డ్రీమ్. నా డ్రీమ్ కంటే ఏంటంటే మై డాడ్ వాంటెడ్ మీ టు బీ అన్ యాక్టర్. దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్. నేను యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడు ఇలా. సో ఇట్ ఈస్ హిస్ డ్రీమ్ ఐఎమ్ లివింగ్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు మై ఫాదర్. హీ ఈజ్ లైక్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, మై స్ట్రెంగ్త్. But unfortunately, he is not well from the last 4-5 years. So, actually, break kuda one of the major reason annitlikante adi kuda ante kada. My dad health was also one of the reason. Ante apart from my proper నాకు నచ్చంది చేస్తున్నాను అనే feeling తో పాటు my dad's health, it took me time to make him comfortable and everything. So, but now he is doing better. So you were continuously attending to him and kuda endane? No, I was most of the time it was like between the hospital and home. But now he's in a stable condition. So okay. Yeah. Sir, 2019 lo there was a propaganda around you. మీరు కానీ మీ ఫాదర్ మీద కానీ there was a propaganda. ఏంటంటే జనాలు చెప్తే నమ్మరు కదా అని చెప్పి ఒక మీ ఫ్యామిలీలోనే ఒకళ్ళని తీసుకొచ్చి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాదర్ ఇన్ లాని తీసుకొచ్చి దేర్ వర్ ఎలిగేషన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీ ఫాదర్ని కేర్ తీసుకోలేదని, ఈవెన్ కొన్ని అసలు చైన్స్తో కట్టేశారని, హీ నెగ్లెక్టెడ్ హిస్ ఫ్యామిలీ అని చెప్పి ఒక ప్రాపగండా చేసి ఎలక్షన్లో అదొక ఎలక్షన్ ముందు చాలా ఒక క్యాంపెయిన్ కింద రన్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అండ్ టు యువర్ ఫ్యామిలీ? See, he's like from the time I've started, నా చిన్నప్పుడు I haven't interacted much అండి మా పెద్దనాన్న గారితో. But from 2009, before Banam, my interactions were longer and he's more like a father figure నాకు, because like my dad's not well and he guides me. And see, I didn't want to answer ఆ టైంలో కూడా I just gave a small press note. I didn't even put a press meet. Because I don't want to discuss, because like there are lots of people, మా నాన్నకి
ఈ స్టేజ్లో ఉన్నారని చాలామందికి తెలియదండి, హౌ హిజ్ హెల్త్ ఇస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చాలామంది దాన్ని ఐ డోంట్ ఈవెన్ 1 week 10 days బ్యాక్ పెద్దనాన్న గారు ఇంటికి వచ్చి డాడీని చూసి వెళ్ళారు. I could have just released the photos to make people come, but I don't want people who have admired him to get hurt by seeing him like that. So that I leave it to people's thing. Basically, we as a family, we know what we are, and I don't need to answer because someone has put an allegation. అది చాలా హట్టింగ్ కదా, ఎందుకంటే బై అండ్ లార్జ్ సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే. No, see, ప్రతిదానికి if you see, even I can just give out a statement and create a rumor about someone. That is, it is they should have common sense to drag someone into this, and that has been repeatedly, they're doing the same thing even on social media. If I put some article about Pendan garu edana article pettinappudu, people write about it down. I could give it back on social media, but I think they should have the common sense to understand things. ఇప్పుడు ఏముందండి, నేను ఒక మాట అనడం నాకు పెద్ద ప్రాబ్లం కాదు. So I don't want that debate to drag things on social media. The tragedy is your extended family దగ్గర తీసుకొచ్చి they tried to drive this campaign. See, that is what they're doing. They're creating all kinds of negative impressions on everyone. And they should understand one thing. If that is true, I won't support my Padman. అంతే కదా. That How are you obligated అసలు? That common sense people should have. And even people who comment on my social media regarding the same topic again and again, for them I'm saying, have some common sense and do something better with your lives. బట్ అసలు మీ డిఎన్ఏలో ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ, దెర్ ఆర్ సర్టైన్ థింగ్స్ విచ్ హర్ట్ వెరీ మచ్. ఏంటంటే అది పొలిటికల్గా ఇబ్బంది పెడుతుందని తెలుసు, పర్సనల్గా కొంచెం హర్టింగ్గా ఉంటుందని తెలుసు, బట్ స్టిల్ దెర్ ఆర్ సర్టైన్ థింగ్స్ యూ కీప్ పర్సనల్ అంటే పర్సనల్. ఇప్పుడు ఏదో రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి జరిగింది ఎందుకనేది ఒక సేమ్ ఎక్స్ప్లెనేషన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగింది అనేది ఉంటుంది, బట్ యువర్ డిఎన్ఏ ఈజ్ యాజ్ సచ్, అది అలా వదిలేస్తారు. యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. See, there's no point. It's too personal. And see, I can't keep my life on a public platform. Yes, we are into everything is there, but even though it hurts you something. It hurts, but career గానీ పొలిటికల్ గా గానీ ఇబ్బంది కూడా పడవచ్చు. అదే అంటున్నాను. ఇప్పుడు మై డాడ్స్ హెల్త్ గురించి అదే అంటున్నాను కదా, టు క్లియర్ ద ఎయిర్స్ మై పెద్దనాన్న కూడా వాస్ ఓకే, విల్ రిలీజ్ దిస్ ఫోటో ఆర్ ఐ కుడ్ పుట్ అప్ దట్ ఫోటో. బట్ మా నాన్నగారిని అలా చూసి హర్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సి, ఆయన అభిమానించే వాళ్ళు ఆయన ఇలా దే షుడ్ వాళ్ళు బాధపడకూడదు. సో ఓకే, వీఆర్ గోయింగ్ త్రూ ఇట్. ఐ డోంట్ వాంట్ సమ్మన్ ఎల్స్ టు ఫీల్ ద పెయిన్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. సో ఇట్ ఇస్ సో సింపుల్. I could have, if it's a political propaganda, I could have just uploaded the photo. But I don't think that is right. భువనేశ్వర్ గారు, మీరు ఒకసారి ఆవిడని ఏదో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఇట్ వాస్ ఫస్ట్ టైం యూ రియాక్టెడ్ సో స్ట్రాంగ్లీ. ఏంటి అసలు మీకు భువనేశ్వర్ గారికి కానీ లేకపోతే లోకేష్ గారితో కానీ, హౌ ఈజ్ యువర్ రిలేషన్? No, we've been very close, and actually పెద్దమ్మ గారితో కానీ లోకేష్ అన్న we've been a very close knit family. See, politically daddy and పెద్దనాన్న had differences for a very short time. Okay, you keep on playing it doesn't make sense. See, our differences close అయిపోయి they're very close after that also. That people don't realize. See, it was always the negative thing. ఇప్పుడు ఎవడో ఒక ఆర్టికల్ తెచ్చి అప్పుడు పడేస్తే people think ఓహో వీళ్ళకి అసలు పడదు అనుకుంటున్నారు. దాని తర్వాత దాని కౌంటర్ ఆర్టికల్ ఎవడు పెట్టడు. So it is like you pick out things out of context and you just throw it on the social media and people start believing it. And I can't answer for everyone కదా. So, but as a family, even location to kani, we from childhood we used to, every summer holidays we used to travel together, and I studied in Bhavans here in Hyderabad. Every week Peddamma used to take us home. We were very close actually. Even now we are very close, but our professional lives lo helpayam. So we meet for festivals. We ippudu kuda every Sankranti we meet in Naravarpalli. Diwali we meet in Hyderabad, Pendan garu intlo. I go regularly. So it is all nice, but she is a very strong lady, and what she keeps the whole family together. So everyone in the family, the extended families also. So avana అనేసరికి we couldn't take it. చాలా అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఏంటంటే ఐ రెడ్ అన్ ఆర్టికల్ ఫ్యూ మంత్స్ ఎగో,
ఏంటంటే మీ ఫిల్మోగ్రఫీ అంతా పెట్టి టీడీపీ పవర్లో ఉన్నప్పుడు రోహిత్ చాలా ఎక్కువ సినిమాలు చేస్తాడు, టీడీపీ పవర్లో లేకపోతే సినిమాలు చేయడు. అంటే టీడీపీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ బ్లాక్ మనీని కన్వర్ట్ చేయడం అని దే కుక్డ్ ఏ బిగ్ స్టోరీ. ఇప్పుడు సి బ్లాక్ మనీని కన్వర్ట్ చేయడానికి సినిమా ఇస్ అ వెరీ స్మాల్ మీడియం అండ్ ఫస్ట్ థింగ్. అండ్ ఓకే, అది పక్కన పెడితే ఇఫ్ ఐ వాంటెడ్ టు యూజ్ మై పెద్దనాన్న's పవర్ అండ్ డూ ఫిల్మ్స్, ఐ కుడ్ హావ్ డన్ అ ఫిల్మ్ విత్ రాజమౌళి గారు. I could have made big 100 crores films even if it doesn't work. I have done, most of my films are produced by people in the opposite party. ఇప్పుడు సోలో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన నాతో సినిమా చేసినప్పుడు వైసీపీలో ఉన్నారు, వంశీకృష్ణ శ్రీనివాస్. మొన్న మారారు కానీ వెన్ హీ వాజ్ ప్రొడ్యూసింగ్ సోలో హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ వైసీపీ. తర్వాత తుంటరి ప్రొడ్యూసర్ కొవ్వూరులో వాళ్ళు వైసీపీ, ప్రకాష్ రెడ్డి గారు. సో లాట్స్ ఆఫ్ పీపుల్ సి వాళ్ళు వెనకాల ఫైనాన్షియర్స్ అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ నేను చూసి నవ్వుకున్నానండి. బేసిక్గా దే యాడెడ్ రౌడీ ఫెల్లో, అసురా అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఇన్ దట్ లిస్ట్. బట్ వాళ్ళు రిలీజ్ డేట్ని పట్టుకొని ఊరికే రాస్తారు ర్యాండమ్గా. బట్ దానికి ముందు షూటింగ్ ఒక 1 year ప్రాసెస్ ఉంటుంది కదా. సో దట్ దే డెంట్ రియలైజ్. అపోజిషన్లో ఉన్నప్పుడు షూట్ చేసి అండ్ అంత స్ట్రాంగ్గా న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఆర్టికల్ వేసినప్పుడు దే కుడ్ హవ్ గాన్ అండ్ పుట్ ఎంక్వైరీ ఆన్ మీ ఆల్సో. మై అకౌంట్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనం ఒక కొంచెం అమౌంట్ వేసినా ఈవెన్ ఐ హ్యావ్ చెక్స్, నాకు పేమెంట్ చెక్లు కూడా ఉన్నాయి. సో వైసీపీ ప్రొడ్యూసర్లు చెక్లు కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ఇట్ వాజ్ లైక్ సమ్మన్ రైట్స్ సమ్ షిట్ అండ్ సమ్ పేపర్ పిక్స్ అప్. ఐ కాంట్ ఆన్సర్ ఫర్ దట్ కదా. ఐ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్ బట్ ఐ ఫెల్ట్ దర్ ఇస్ నో వాల్యూ ఫర్ ఇట్ టు ఆన్సర్. బట్ నమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆ స్మాల్ సెక్షన్ అన్న నమ్మించి వాళ్ళని మ్యానిపులేట్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే లాస్ టు యువర్ ఫ్యామిలీ, పార్టీ, లేకపోతే టు ద స్టేట్ యాజ్ ఎ హోల్. ఐ ఫీల్ యు ఆర్ వేస్టింగ్ టూ మచ్ టైమ్ ఆన్ పీపుల్ హూ బిలీవ్ ఇట్. ఓకే, దర్ ఇస్ నో పాయింట్. బట్ డెమోక్రసీలో ఎవ్రీ ఓట్ కౌంట్స్ అంటారు కదా. ఎవ్రీ ఓట్ కౌంట్స్ అండ్ బట్ సమ్మన్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రాపగేట్ సంథింగ్. నౌ బెస్ట్ థింగ్ మీరే యూ టేకెన్ 2 different things. You said చంద్రబాబు నాయుడు గారు మా డాడీని అలా చేశారని. అండ్ ద అదర్ థింగ్ యూఆర్ సేయింగ్ ఏంటంటే దే హ్యావ్ కన్వర్టెడ్ బ్లాక్ మనీ త్రూ మీ. డస్ ఇట్ సింక్? సి ద సేమ్. చంద్రబాబు నాయుడు గారికి మాకు పడదు, రామ్మూర్తి గారికి పడదు, ఒకసారేమో మనీ పంప్ చేస్తాడు. సో దే షుడ్ అండర్స్టాండ్. వాళ్ళు మాట్లాడే దాంట్లో అట్లీస్ట్ టేక్ అ స్టాండ్ ఆన్ వన్ థింగ్. అట్లీస్ట్ ఐల్ ఆన్సర్ ఫర్ దట్. యూ టేక్ 2 stands, ఐ కాంట్ ఆన్సర్ కదా. అంటే అది మర్చిపోయారు అనుకుంటారు, బట్ దే షుడ్ రియలైజ్ అండ్. ఓకే, సో వాట్ డూ యూ థింక్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నో మై డిప్లొమాటిక్గా అయితే స్కిప్ చేసేది. ఇప్పుడు నేను డిప్లొమాటిక్గా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదండి. అంటే డెఫినెట్లీ వీ నీడ్ టు డెవలప్ ద స్టేట్. ద ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ స్టాల్డ్ లాస్ట్ 5 years. సో డూయింగ్ వెల్ఫేర్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ డెవలప్మెంట్ షుడ్ బీ దేర్. అది యూ షుడ్ బ్యాలెన్స్ బోత్, అదర్వైజ్ దెర్ విల్ బీ నథింగ్ ఇన్ ద స్టేట్. Telangana, they have lots of income generating, so they have at least the liberty to do social welfare. But AP, just on that, you can't survive. It's like a patient on a deathbed. Okay. So you can't keep a person alive on a ventilator for a long time. Change is very much needed. Very important. Yeah. So next film వచ్చి ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు. సో దేర్ వర్ ఇండస్ట్రీలో కూడా ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. పోస్ట్ కోవిడ్ ఏంటంటే లవ్ స్టోరీస్ చేయడం అనేది వెరీ వెరీ రిస్కీ అన్నట్టు వస్తుంది. అండ్ రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. ఏ రకంగా కన్విన్స్ అయ్యారు అది చేయడం సేఫ్ అని చెప్పి? నో, యూ నీడ్ ఏ కథైనా దర్ ఇస్ నథింగ్ సేఫ్ అండి. సినిమాల్లో యూ కెన్ నెవర్ ప్లే సేఫ్. ఐదర్ ఇట్ వర్క్స్ అవుట్, ఇట్ డజంట్ వర్క్. బాగుందా బాగాలేదా పర్లేదు అనేది ఎవడు చెప్పడు. ఎవ్రీ పెనీ ద ఆడియన్స్ ఆర్ గోనా స్పెండ్ ఇస్ దేర్ హార్డ్ ఎర్న్ మనీ. వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. సో ఇఫ్ దే సే ఇట్స్ బ్యాడ్, ఇట్స్ బ్యాడ్. సో మనం వర్కౌట్ అవ్వాలి అనేది యూ నీడ్ టు ప్లాన్ ఇట్ ఇన్ సచ్ వే. అదే చెప్పాను కదా, వీ నీడ్ టు గివ్ ఎలిమెంట్స్ విచ్ ఈవెన్ సాటిస్ఫైస్ దర్ ఈ కథ స్టోరీ టెల్లింగ్తో పాటు. సో యూ నీడ్ టు హ్యావ్ గుడ్ సాంగ్స్, యూ నీడ్ టు ప్రమోట్ ఇట్ వెల్. సో ఐ ఫెల్ట్ the Sundarakanda has elements. It is a rom-com, proper rom-com. So it is going to be a very entertaining love story.
It is not a pure love story. It has entertainment also. ఓకే. అంటే పోస్ట్ కోవిడ్ ఏమైందంటే ఇది వరకు ఫిలిమ్స్లో ఫ్లాప్, యావరేజ్, అబోవ్ యావరేజ్, హిట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలో 2 క్లాసులు డిసపియర్ అయిపోయింది. అయితే హిట్ లేకపోతే ఫట్. అది సో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ రిస్కియర్ నౌ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ బిజినెస్ అనేది. అదే యూ నీడ్ టు సీ నౌ వీవ్ రిలీజ్డ్ అ గ్లిమ్స్. సో what feedback I got is like it has been so soothing. So that worked out. See, we put an idea. మేము ఆల్మోస్ట్ 6 months, almost 1 year back, okay, announcement teaser ఇలా ఉండాలని చెప్పి we designed it. So we got things done and everything. When we see, even we had inhibitions how much it's going to reach. Okay. But when it reached, we felt happy. Okay, the idea we took worked. Okay. Okay, next, but now it's a pressure on us to make sure the next thing also works. Yeah. Till the film, we need to build it up. అవును. The songs should work. So you need to have good songs in a love story. యాక్చువల్లీ మీ సినిమాల్లో పాటలు బాగుంటాయి. Actually, బాగుంటే ప్రమోట్ చేయలేదు. But this time, this album has come out well. Leon చేశారు మ్యూజిక్. సో ఇంకొకటి ఏంటంటే రాబోయే కాంట్రవర్సీలు ఏదైనా ఉంటే ఈ ప్రొడ్యూసర్లో ఏ పార్టీయో కూడా చెప్పేయండి. సో ఈ ప్రొడ్యూసర్లో ఏ పార్టీయో కూడా చెప్పేయండి. దీంట్లో దే ఆర్ మిక్స్ ఆఫ్ ఎవ్రీవన్ అండి. ఇక్కడ వన్ గై ఇస్ ఫ్రమ్ తెలంగాణ, ఈజ్ అ కాంగ్రెస్ గై, ఇంకోటి. సో సి ఐ నెవర్ ఈవెన్ ఆస్క్. మీరు ఇప్పుడు నా స్టాఫ్లో కూడా ఉంటారండి. ఐ వోంట్ ఈవెన్ ఆస్క్ నువ్వు ఎవరు ఓటేస్తారు. పార్టీతోనే అసోసియేట్ అవ్వాలి, ఒక క్యాస్ట్తోనే అసోసియేట్ అవ్వాలంటే అసలు మనం పొద్దున్న లేసి ఏం చేయగలం అసలు అంటే మన ఫ్రెండ్స్లో వీ డోంట్ సీ ఎనీథింగ్. ద పీపుల్ హూమ్ ఐ వర్క్ ఐ డోంట్ సీ ఎనీథింగ్. బికాజ్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నాకు సంబంధించినోడు నా వాడు సినిమా సరిగ్గా తీయకపోయినా నాకే బొక్క. సో ఇట్ ఈస్ ఎవర్ అబౌట్ ఇట్ ఈస్ అబౌట్ అ స్టోరీ. కథ నచ్చితే సినిమా చేస్తాం, నచ్చకపోతే చేయం కదండి. నో వన్ స్టార్ట్స్ అ ఫీలింగ్ సేయింగ్ ఏంటంటే మా వాడు కాబట్టి హిట్ అయిపోద్ది అంటే అవతలాగా. సో బిఫోర్ వి క్లోజ్, వాట్ ఈస్ ప్రతినిధి టు ఇప్పుడు వాట్ ఆర్ యూ ఆఫరింగ్ టు ద పీపుల్, ఏం చెప్తారు? This is a proper commercial political thriller and it is going to be a fast-paced film. And system ni question chese dantlo few elements you'll connect to it. And the main element is about voting. You should vote. And these are the elements, and you have a good star cast. The music by Sagar, he's done a wonderful job, background score. So everything has come well. So I hope people watch this film and enjoy, and you just keep your thought process that this is Nara Rohit's film and pakkan petti oka cinema kin chudandi. So you'll enjoy the film. Okay. So it was very nice talking to you అండి. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే చాలా ఫేస్ చేస్తారు. ఇట్స్ ఎవిడెంట్ ఫిలిమ్స్ చూస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ మూడ్ ప్రివేల్ అవుతుంది. సినిమా కరెక్ట్ టైంలో కరెక్ట్ కైండ్ ఆఫ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఐ గెస్ యూ ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్ ఆల్సో. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అహెడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you so much.